అమెరికాకు ఒక బలమైన నాయకుడు, ఏది పడితే అది మాట్లాడతా, ఎట్లా పడితే అట్లా మాట్లాడతా, అడ్డదిడ్డంగా చేస్తా. అమెరికా పరువు తీసేసినాడు ట్రంపే. అమెరికా 100 ఏళ్ల చరిత్రలో ఇంత అసహ్యంగా అమెరికా పరువు పోయింది చెప్తుంది. చైనాకి వెళ్లి చేతులు కట్టుకు నిలబడినటువంటి దుర్గతి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన దుర్గతి, ఇరాన్ నుంచి పారిపోవడానికి చూసుకున్న ప్రయత్నం, అమెరికా ఆధిపత్యం పోయింది ఇప్పటికే. సౌదీ అరేబియాతో పాటు అరబ్ దేశాలు ఎంతకాలం ఏ దేశాన్ని అయితే శత్రువు అనుకున్నాయో ఆ ఇరాన్ తో స్నేహం చేసి అమెరికా దూరం పెట్టే ప్రయత్నం. అమెరికాని నమ్మేవాళ్ళు కరువు అవుతున్నారు. అమెరికాని నమ్మకపోవడం బెటర్ అన్నట్టు ఫీలింగ్ పెరిగింది. అమెరికాలోనే అమెరికాని ద్వేషించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. క్రమంగా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక అమెరికా భవిష్యత్తులో ఒక ఇప్పుడున్నటువంటి టర్కీ, పాకిస్తాన్, యెమెన్, లెబనాన్ లాంటి దేశంలాగా అసహ్యకరమైనటువంటి నాయకుల దేశం కింద కనబడుతుంది.